హాయ్ ఫ్రెండ్స్, అతి పురాతన చరిత్ర కలిగిన ఈ శివాలయం మన రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ సెంటర్లో ఉంది. ఇది ఒకప్పుడు మీరు ఇందాక చూసిన ఫోటోలాగా చుట్టూ మొత్తం క్వారీ తవ్వేసి ఉండేది. అప్పట్లో ఈ శివాలయం చాలా ఒక ఆశ్చర్యంగా ప్రజలు చూసేవారు అన్నమాట. అంటే ఈ శివాలయంలోకి వెళ్ళడానికి దారి ఉండేది కాదు. ఇదిగో శ్రీ కళ్యాణి సహిత సోమలింగేశ్వర స్వామి దర్శించుకోండి. అమ్మవారు అయ్యవారు ఇద్దరు దర్శించుకోండి, అమ్మవారిని అయ్యవారిని. ఇతని పేరు ఈ తండ్రి పేరు సోమలింగేశ్వరుడు అనమాట. అంటే ఈయన పైన సూర్యకిరణాలు పడుతూ ఉంటాయట ఒకానొక సమయంలో. అది ఫలానా టైం ఎప్పుడనేది క్లారిటీగా నాకు తెలియదు, కానీ సోమవారం మీద సూర్యకిరణాలు పడతాయట. అయితే ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఇందాక మీకు చెప్పినట్టు ఈ ఆలయం చుట్టూ క్వారీ లీజ్ తీసుకొని కొంతమంది అప్పట్లో క్వారీ పనులు నిర్వహించారట. అందులో భాగంగా ఈ గుడి చుట్టూ కూడా క్వారీ తవ్వేయడం జరిగిందట. ఆ తర్వాత కాలంలో ఈ మధ్యలో గుడి మాత్రం ఒకటి ఉండిపోవడం వల్ల అలాగా కొన్నేళ్ల పాటు ఈ గుడికి ఎటువంటి కైంకర్యాలు జరగక అలా శిథిలావస్థలో ఉండిపోయిందట. అయితే కొందరు ప్రముఖులు పుణ్యాత్ములు ఈ గుడి చుట్టూ మళ్ళీ మట్టిని కప్పి, క్వారీ మట్టి నుంచి తీసిన మట్టిని కప్పి ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మాణం జరిగేలాగా ఈ గుడికి ఈ యొక్క అభివృద్ధికి పాల్పడ్డారనమాట. ఆ మహనీయుల ఫలితంగా ఈ రోజున ఈ ఆలయం ఇంత అందంగా మళ్ళీ రూపుదిద్దుకుంది. అయితే ఈ ఆలయం చాలా పురాతనమైంది అని అంటారు. అప్పట్లో రాజరాజ నరేంద్రుల వారే ఆయన కాలంలోనే ఈ ఆలయం కూడా నిర్మాణం జరిగింది అని చెప్తారు. ఇక్కడ శివరాత్రి పర్వదినాలు చాలా అద్భుతంగా జరుగుతాయి ఫ్రెండ్స్. ప్రతి ఏటా ఇక్కడ అన్నదానాలు జరుగుతాయి. ఈ ఆలయానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ కళ్యాణి సహిత సోమలింగేశ్వరుడు అని ఎందుకన్నారంటే, ఇక్కడ అమ్మవారి పేరు కళ్యాణి. వివాహం కాని వారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే వారికి త్వరగా వివాహం జరుగుతుందని ఒక నమ్మకం. ఇదిగో ఈ ఆలయం పక్కనే చిన్న శివలింగం కూడా ఉంది. ఇక్కడ కూడా భక్తులు అభిషేకాలు చేసుకుంటారు. నిజంగా ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇటువైపు కనుక ఎప్పుడైనా వస్తే ఈ ఆలయాన్ని దర్శించి వెళ్ళండి. నిజంగా చాలా మహిమ కలిగిన ఆలయం. శ్రీ కళ్యాణి దేవి సహిత శ్రీ సోమలింగేశ్వర ఆలయం అన్నమాట ఇది. ఈ ఆలయం యొక్క గొప్పదనం మనం ఆల్రెడీ ఇప్పుడు విన్నాం కదా. పూర్వం కొంతమంది ఈ చుట్టూ క్వారీ తవ్వేస్తే ఈ ఆలయం చుట్టూ, తర్వాత కాలంలో ఆ మహామహేశ్వరుడి యొక్క మహిమ ద్వారా ఈ ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం జరగడానికి ఆయనే సంకల్పించుకున్నారనమాట. మళ్ళీ ఈ ఆలయాన్ని పునర్వైభవానికి తీసుకొచ్చారు. అప్పటికంటే ఎక్కువగా గొప్పగా ఇప్పుడు వైభవం జరుగుతుంది ఈ ఆలయానికి. నిజంగా ఆ శివుడి లీల ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ఆలయాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నిజంగా ఆ శివుడి యొక్క మహత్యం ఎంత గొప్పదంటే, నిజంగా ఈ ఆలయాన్ని దర్శిస్తే మీకే తెలుస్తుంది. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆలయం యొక్క పాత ఫోటో మీరు చూశారు కదా మొదట్లో, వీడియో మొదట్లో. క్వారీ తవ్వేసిన తర్వాత అలా ఉండేదన్నమాట ఈ ఆలయ పరిస్థితి. తర్వాత కాలంలో అద్భుతంగా స్వామివారు మళ్ళీ అదిగో ఇలా అభిషేకాలు అందుకుంటూ ఆయన మహత్యాన్ని చూపించి మరలా ఆయనే ఈ యొక్క ఆలయాన్ని పునర్వైభవంగా ఆయన చేతులతో, కొందరి యొక్క పుణ్యాత్ముల చేతుల మీద ఈ ఆలయాన్ని నిర్మాణం జరిపించుకున్నారు. నిజంగా ఈ మహేశ్వరుడి మహిమ ఎవరికీ అర్థం కాదు ఫ్రెండ్స్. మనిషి ఆశాజీవి. తన ఆశ వ్యామోహాలతో ఎన్నో కోరికలు కోరుకుంటాడు భగవంతుణ్ణి. కానీ ఏది శాశ్వతం కాదని మనిషికి తెలియదు. భగవంతుడు ఒక్కడే శాశ్వతం అని తెలుసుకోవాలి. ఇదిగో ఇదే ఆ చిత్రం, క్వారీ తవ్వేసిన తర్వాత చిత్రం. ఈ విధంగా ఉండేదన్నమాట ఈ గుడి పరిస్థితి గతంలో. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.